2023లో ఇన్‌స్టిట్యూట్‌లోని ప్లేస్‌మెంట్స్ పీక్స్‌లో ఉన్నాయి. అదే 24లో చూసుకుంటే చాలా చండాలంగా ఉన్నాయి. ఇంకా 25 వచ్చేసరికి కొద్దో గొప్ప బెటర్‌గానే ఉన్నాయి. ఇంకా 25లో ఈసీ బ్రాంచ్‌కి సీఎస్‌సి కంటే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఎక్కువ ఉంది. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాకర్స్ సైడ్. ఈరోజు మనం త్రిబుల్ ఐటీస్లో ఒకటైన త్రిబుల్ ఐటీ గువాహటి గురించి డిస్కస్ చేయబోతున్నాము. వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇన్స్టిట్యూట్ అనేది 2013లో త్రిబుల్ ఐటీస్లో ఒకటిగా ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా ఇన్స్టిట్యూట్ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా ఉంటుంది. ఇన్స్టిట్యూట్ టోటల్ 67 ఎకర్స్లో స్ప్రెడ్ అయింది. ఇంకా లొకేషన్ గురించి చూసుకుంటే గువాహటి, అస్సాంలో లొకేట్ అయి ఉంటుంది. 100% సీట్స్ అనేవి త్రూ జోసెఫ్ మాత్రమే ఫిల్ చేస్తారు. ఇంకా ఎటువంటి హోమ్ స్టేట్ రిజర్వేషన్ అనేది ఉండదు. ఇన్స్టిట్యూట్ 2025లో బీటెక్ ఆఫర్ చేసిన కోర్సెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీ, ఇంకా ఇంటిగ్రేటెడ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీ. ఇన్స్టిట్యూట్లోని టోటల్ ఫీ ఫర్ 4 years ఆఫ్ బీటెక్ ఇంక్లూడింగ్ మెస్, హాస్టల్ అండ్ ఆల్ వచ్చేసి 14,58,000. ఇంకా ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఎటువంటి ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఆఫర్ చేయదు బేస్డ్ ఆన్ కేటగిరీ రిజర్వేషన్ అండ్ ఫ్యామిలీ ఇన్కమ్. ఇప్పుడు హాస్టల్ అండ్ మెస్ గురించి చూద్దాము. హాస్టల్ రూమ్స్ వచ్చేసి నాన్ ఏసీ డబుల్ షేడ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. ఇంకా మెస్ ఫుడ్ వచ్చేసి 2 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్ యావరేజ్ రేటింగ్ ఉంటుంది. ఇంకా హాస్టల్ మెయింటెనెన్స్కి 1.9 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ అనేది ఉంటుంది. మీరు స్క్రీన్ మీద స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసిన పోల్స్ అనేవి చూడొచ్చు. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ గురించి చూద్దాము. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి గువాహటి జంక్షన్ ఇన్స్టిట్యూట్ నుంచి 24 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి గువాహటి ఎయిర్పోర్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. గైస్, ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లోని ప్లేస్మెంట్స్ గురించి చూద్దాము. ఇది వచ్చేసి 25 పాస్ అవుట్ అయిన వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ డేటా ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి 24 ఇయర్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ యొక్క డేటా. ఇంకా ఇది 23 ఇయర్లో 2023లో పాస్ అయిన స్టూడెంట్స్ యొక్క డేటా. ఫస్ట్ 23లోది చూద్దాం. ఇక్కడ మీరు కనుక చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్ ది ప్లేస్మెంట్ డ్రైవ్. సిఎస్సిలో 135, 50లో ఈసీఈలో 50, ఓవరాల్ 185 స్టూడెంట్స్ ప్లేస్మెంట్కి అటెండ్ అయ్యారు. అందులో జాబ్ ఆఫర్స్ వచ్చింది 148. అంటే 135 స్టూడెంట్స్కి కానీ 148 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. ఈసీ వాళ్ళకి 43, ఓవరాల్ 191 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. యావరేజ్ శాలరీ 17+ ఎల్పిఏ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 11+ ఉంది, ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు అప్పుల్లోకి. ఓవరాల్ 15 ఉంది. మీడియన్ 14, 10, 14. టోటల్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ 135లో 125 స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్కి సెలెక్ట్ అయ్యారు. హైయెస్ట్ శాలరీ 120 ఎల్పిఏ. ఇది మోస్ట్లీ ఆఫ్ క్యాంపస్ అయి ఉంటుంది. పర్సంటేజ్ ప్లేస్డ్ 92.59%. ఇంకా ఈసీ కనుక చూసుకుంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ వచ్చేసి 40, 50 పార్టిసిపేట్ చేస్తూ 40 సెలెక్ట్ అయ్యారు. 37 ఎల్పిఏ హైయెస్ట్. ప్లేస్మెంట్ పర్సంటేజ్ 80. ఇది 2023 డేటా. 23లో చాలా బాగున్నాయి ప్లేస్మెంట్స్. పర్సంటేజ్ 92.59% ఉంది. 92.59 అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ 135 స్టూడెంట్స్ అపియర్ అయితే అందులో 125 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. చాలా బెటర్గా ఉన్నాయి ప్లేస్మెంట్స్. ఇది 23లోది. నెక్స్ట్ 24కి వద్దాం. ఇక్కడ కనుక చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్ ది ప్లేస్మెంట్ డ్రైవ్ వచ్చేసి 123 సిఎస్సిలో, ఈసీలో 35. నెక్స్ట్ జాబ్ ఆఫర్స్ వచ్చింది 94. ప్రీవియస్ ఇయర్లో నెంబర్ ఆఫ్ జాబ్ ఆఫర్స్ అనేవి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ కంటే ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి. ఇంకా జాబ్ ఆఫర్స్ వచ్చింది 15, 35లో 15, చాలా వర్స్ట్గా ఉంది. యావరేజ్ సాలరీ 15.26, యావరేజ్ సాలరీ 13.1, మీడియన్ 13.65, మీడియన్ సేమ్ ఉంది సిఎస్సికి. టోటల్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ 77, 123 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తే 77 సెలెక్ట్ అయ్యారు. ఇంకా 35 పార్టిసిపేట్ చేస్తే 15 సెలెక్ట్ అయ్యారు. హైయెస్ట్ శాలరీ వచ్చేసి 52 ఎల్పిఏ, ఇక్కడ 28 హైయెస్ట్ శాలరీ. పర్సంటేజ్ 62.6, 42.86. ఇక్కడ ఈ ఇయర్ 24 పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ యొక్క ప్లేస్మెంట్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి. ప్లేస్మెంట్ పర్సంటేజ్ సిఎస్సిది 62.6, ఇంకా ఈసీది 42.86% అనేది ఉంది. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. ఇప్పుడు 25 చూద్దాం. ఇది 25 డేటా. ఇక్కడ 25లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్ ది ప్లేస్మెంట్ ఫ్రమ్ సిఎస్సి 151, ఈసీ నుంచి 55, జాబ్ ఆఫర్స్ 127, జాబ్ ఆఫర్స్ 34, యావరేజ్ సాలరీ 17.66, పర్లేదు బాగానే ఉంది. ఇంకా ఈసీ 13.59, మీడియన్ 12, మీడియన్ 7.84. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ 107. 151 స్టూడెంట్స్ అటెండ్ అయితే 107 సెలెక్ట్ అయ్యారు. 55 అటెండ్ అయితే 31 సెలెక్ట్ అయ్యారు. హైయెస్ట్ శాలరీ వచ్చేసి 58.3, హైయెస్ట్ శాలరీ 71. ఇక్కడ ఈసీకి హైయెస్ట్ శాలరీ సిఎస్సి కంటే కూడా ఎక్కువ ఉంది. 58.3 సిఎస్సిది అయితే ఈసీ నుంచి 71 ఎల్పిఏ. సో ఓవరాల్గా ఇన్స్టిట్యూట్ హైయెస్ట్ వచ్చేసి ఈసీ నుంచి ఉంది.
పర్సంటేజ్ ప్లేస్డ్ 70.86, పర్సంటేజ్ ప్లేస్డ్ 56.36, టోటల్ ఓవరాల్గా వచ్చేసి 66.98. 23లో చాలా బాగున్నాయి ప్లేస్మెంట్స్, 24లో వరస్ట్ అయిపోయింది, 25లోకి 24తో కంపేర్ చేస్తే కొంచెం బాగున్నాయి. కింద వీడియో డిస్క్రిప్షన్లో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ లింక్ ఇచ్చాము, మీరు ఆ లింక్ ద్వారా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ IIIT గువాహటి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము జోసా CSAB మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాము. ఇందులో మీ ర్యాంక్కి యాక్యురేట్ కాలేజ్ అండ్ బ్రాంచ్ ప్రిడిక్షన్, ఇంకా ఆల్రెడీ కాలేజెస్లో చదువుతున్న స్టూడెంట్స్ తోటి మాట్లాడించడం, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ ఆఫర్స్ డ్యూరింగ్ బీటెక్, ఇంకా ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్.